నవరాత్రులు పూజలందుకున్న ఘననదులు పుణ్యనదుల్లో నిమజ్జనం అవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. భద్రాచలం దగ్గర గోదారమ్మ ఒడిలో నిమజ్జనానికి జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా విగ్రహాలు తరలివస్తున్నాయి. ప్రతి ఏటా సుమారు 3000 వరకు విగ్రహాలు భద్రాచలం గోదావరిలో నిమజ్జనం అవుతున్నాయి. ఈ ఏడాది కూడా వినాయకులు భారీగా తరలివచ్చాయి. ఈ సందర్భంగా వినాయక పూజలు నిర్వహించిన భక్తులు దూరదర్శన్తో మాట్లాడుతూ గణపతులను భద్రాచలం దగ్గర గోదావరిలో నిమజ్జనం చేయడం సంతోషంగా ఉందని అన్నారు. గత 18 సంవత్సరాల నుంచి కూడా స్కూల్లో పిల్లల మధ్యలో అన్ని కార్యక్రమాలని ప్రతిరోజు ఒక స్పెషల్ ఈవెంట్ని చేసుకుంటూ 9 రోజులు కూడా ఎంతో ఘనంగా ఆయన కృపకి మేము ఎప్పుడూ ఒక పాత్రలు అవుతూ ఉంటున్నాము. ఇది చాలా ఆనందకరమైన విషయము. పిల్లలకు కూడా వినాయక చవితి ఏంటి, అసలు ఈ సీజన్లో ఎందుకు ఆయనకి ఈ పత్రి ఇవన్నీ ఎందుకు సమర్పించాలి, ఇప్పుడు తినాల్సిన ఫుడ్ ఏంటి, ఇవన్నీ కూడా మేము పిల్లలకి చెప్పుతూ ఈ 9 రోజులు వాళ్ళకి అలాగే పద్యాలు ఇవన్నీ నేర్పుతూ చాలా హ్యాపీగా చాలా ఘనంగా చేసుకుంటాము. ఇప్పటికి ఇది 18వ సంవత్సరము. సో ఈ 9 రోజులు అయిపోయిన తర్వాత అంతే ఘనంగా ఊరేగింపుగా పిల్లల సమక్షంలో ఈయన్ని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారి ఒడికి చేర్చుకోవడం జరుగుతుంది.